దేవునికి స్తోత్రం. మన ప్రభుని యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు ఫ్రెండ్స్. ఈ వీడియో అయిపోయిందాక చూడండి, ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతారు. ఒక పాస్టర్ గారి దగ్గర ఒక అనాథ పిల్ల ఉండేది. ఆ అనాథ పిల్లను పాస్టర్ గారు పోషించుకుంటూ ఉండేవాడు అనమాట. అయితే ఆ పాప ఆ పాస్టర్ గారి ఇంట్లో పనిచేస్తూ, చర్చిలో పనిచేస్తూ అలా తన జీవితాన్ని గడుపుతూ ఉండేది అనమాట. ఆ పాపకు 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల వయసులో ఆ పాపకి ఒక భయంకరమైన జ్వరం వచ్చింది. జ్వరం వచ్చి ఆ పాప అనారోగ్యంతో పడిపోయింది. ఆ పాపకు అర్థమైపోయింది, రేపో మాపో తను చనిపోయింది అని చెప్పేసి. ఆ పాప ఆ జ్వరంతో బాధపడుతూ పాస్టర్ గారి దగ్గరకు వచ్చి ఇలా మాట్లాడుతుంది, పాస్టర్ గారు రేపో మాపో నేను చనిపోతాను కదా పాస్టర్ గారు, ఒకవేళ నేను చనిపోతే పరలోకం వెళ్తానా అని చెప్పేసి ఆ పాస్టర్ గారిని అడిగినప్పుడు ఆ పాస్టర్ గారు అంటారనమాట, తప్పకుండా నువ్వు పరలోకం వెళ్తావమ్మా అని చెప్పేసి అంటాడనమాట. అయితే నేను పరలోకం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు నా కోసం నువ్వేం చేశావు, భూలోకంలో ఒక్క ఆత్మనైనా నువ్వు నా కొరకు సంపాదించావా, ఒక్క వ్యక్తినైనా నా తట్టు తిప్పావా అని చెప్పేసి అడిగితే నేనేం చేయాలండి, నేను ఒక్క వ్యక్తిని కూడా దేవుని కొరకు సంపాదించలేదు కదా, నేను ఎవరికి మీలాగా సువార్త ప్రకటించలేదు కదా, మీలాగా నేను ప్రసంగాలు చేయలేదు కదా, యేసు ప్రభు అడిగితే నేను ఏం సమాధానం చెప్పానండి అని చెప్పేసి అంటా ఉంది. అప్పుడు ఆ పాస్టర్ గారు తన 2 చేతులను కూడా చూసి, అమ్మా పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువే నిన్ను అడిగితే పాచిపోయిన ఆ 2 చేతులు చూపించు అని చెప్పేసి అన్నాడట. తన 2 చేతులు కూడా ఎంతో పాచిపోయాయి. ఆ పాస్టర్ గారికి పనిచేసి, ఆ పాస్టర్ గారి ఇంట్లో ఉన్న పనిచేసి, ఆ మందిరంలో ఉన్న పని చేసి ఎంతగా పనిచేసిందంటే చేతులు పాచిపోయి అంతగా పనిచేసింది. ఆ పాస్టర్ గారు అన్నారట, ఆ 2 చేతులు చూపించమ్మా, యేసుక్రీస్తు ప్రభుని యాక్సెప్ట్ చేస్తాడు అని చెప్పేసి అని. ఆ పాస్టర్ గారు అట్లా మాట్లాడుతూ ఉండగానే ఆ పాస్టర్ గారి చేతుల్లో ఆ బిడ్డ తలబెట్టి చనిపోయింది. ఒకవేళ ఆ బిడ్డ పరలోకం వెళ్తే పరలోకం కూడా తన కరత్వాల ధనులతో ఆ బిడ్డను ఆహ్వానించి ఉండేది. దేవుని స్తోత్రం కలుగునే గాక. ఈ రోజు నువ్వు మరణిస్తావు, నేను మరణిస్తాను. మనం అందరం ఏదో ఒక రోజు మరణిస్తాం. మరణించి దేవుని సింహాసనం ముందు నిలబడే రోజు ఒకటి రాబోతుంది. ఆ రోజే యేసుక్రీస్తు ప్రభు మనల్ని అడిగితే, నేను నిన్ను ప్రేమించి భూలోకానికి పంపించాను, నువ్వు ఎలా జీవించావు, ఎంతమందిని నా కొరకు సంపాదించావు, ఎన్ని ఆత్మలను నా కొరకు సంపాదించావు, ఎంతమందిని నువ్వు నా తట్టు తిప్పావు అని చెప్పేసి నిన్ను నన్ను అడిగితే ధైర్యంతో దేవుని యొద్ద మన సమాధానం చెప్పగలుగుతామా? ప్రభా నీ కొరకు కొన్ని ఆత్మలు సంపాదించాను అని ధైర్యంగా చెప్పే ధైర్యం మనకుందా? ఈరోజు ఈ వర్తమానం అంటున్న సహోదరుడా, నీ జీవితంలో 10 సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, 5 సంవత్సరాల నుంచి నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, 20 సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుడని చెప్పుకుంటున్నావు. ఎంత మందిని నువ్వు దేవుని కొరకు సంపాదించావు? ఒక్క ఆత్మనైనా నువ్వు దేవుని కొరకు సంపాదించావా? ఒక్క వ్యక్తినైనా నువ్వు దేవుని తట్టు తిప్పావా? ఎన్నో సంవత్సరాల నుంచి నేను క్రైస్తవుడనే అని చెప్పుకుంటున్న నీవు ఎంతమందిని దేవుని కొరకు సంపాదించను? నువ్వు చనిపోయి యేసుక్రీస్తు ప్రభు సింహాసనం ముందు కూర్చొని యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఆ ప్రశ్న అడిగితే నీ దగ్గర సమాధానం ఉందా? చాలా మంది చెప్తూ ఉంటారు, నాకు సువార్త ప్రకటించాలని ఉందండి, దేవుని సేవ చెయ్యాలని ఉందండి, అనేకులు దేవుని తట్టు తిప్పాలని ఉందండి, అనేకులకు దేవుని ప్రేమను తెలియజేయాలని ఉందండి, దేవుని కొరకు నమ్మకంగా బ్రతకాలని ఉందండి అని చెప్పేసి చెప్తున్నారు. కానీ ఎంతమంది చేస్తున్నారు అలా? ఉందండి, అలా చేయాలని అనిపిస్తుందండి, అలా బ్రతకాలని అనిపిస్తుందండి, దేవుని పరిచయం చేయాలని అనిపిస్తుందండి, దేవుని పని చేయాలని అనిపిస్తుందండి అని చెప్పేసి ఆ ఆలోచనలోనే ఉంటున్నారు. కానీ ఎంతమంది దాన్ని అనుసరించే వ్యక్తులుగా ఉన్నారు? సువార్తను ఒక వ్యక్తికి పరిచయం చేయటం అంటే యేసుక్రీస్తు ప్రభును పరిచయం చేయటమే. ఒక వ్యక్తికి సువార్తను పరిచయం చేయటం అంటే నిత్య జీవితాన్ని పరిచయం చేయటమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజు ఎంత మందికి మీరు సువార్తను ప్రకటించారు? నీ చుట్టుపక్కల ఎంతో మంది ఉన్నారు కదా, నీ కొలీగ్స్, నీ ఫ్రెండ్స్, నీ స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి కూడా నువ్వు ఎందుకు సువార్త చెప్పకూడదు? వాళ్ళని ఎందుకు నువ్వు దేవుని తట్టు చెప్పకూడదు? సువార్త చెప్పడం అంటే స్టేజ్ మీద ఎక్కి పెద్ద పెద్ద ప్రసంగాలు చేయక్కర్లా. నీ పక్కనున్న వ్యక్తులతోనే నువ్వు దేవుని గురించి ప్రకటించవచ్చు. నీ పక్కనున్న వ్యక్తులతోనే నువ్వు దేవుని గురించి మాట్లాడవచ్చు. అదే సువార్త. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీతి మార్గమును అనుసరించినట్లు ఎందరో అనేకులను దేవుని తట్టు తిప్పదురు, వారు నక్షత్రములను పోలి ఉందిరని దేవుని వాక్యం సెలవిస్తుంది.
అవును, అనేకులను దేవుని తట్టి తిప్పే వ్యక్తులుగా మనం ఉండాలి. మీకు ఒక విషయం చెప్పనా, యేసుక్రీస్తు ప్రభు పరలోకం నుంచి మన కోసం వచ్చాడు భూలోకానికి. మనం భూలోకం నుంచి పరలోకం వెళ్ళేటప్పుడు అనేకులు యేసుక్రీస్తు ప్రభు కొరకు తీసుకెళ్లే వ్యక్తులుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం చనిపోయి దేవుని సింహాసనం ముందు నిల్చున్నప్పుడు మనం సంపాదించిన ఆత్మలో మన గురించి సాక్ష్యం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా మనం ఉండాలి. ఈ రోజు ఈ వర్తమానం అంటున్న సహోదరుడా, దేవుని పరిచర్య చేయాలనుకుంటున్నాను, దేవుని సేవ చేయాలనుకుంటున్నాను, అనేకులకు సువార్త ప్రకటించాలనుకుంటున్నాను అని చెప్పేసి నువ్వు అనుకుంటున్నావా? అయితే ఇప్పుడే అది ప్రారంభించు. నీ పక్కన ఉన్న ఫ్రెండ్స్ తో దేవుని సువార్తను ప్రకటించు. నీ కొలీగ్స్ తో దేవుని సువార్తను ప్రకటించు. నీ ఫ్యామిలీ మెంబర్స్ తోనే దేవుని గురించి చెప్పడం ప్రారంభించు. ఆలస్యం చేయకో. ఇదే అనుకూలమైన సమయం, ఇదే మిక్కిలి దినం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మళ్ళా అనేకులు అనుకుంటారు, నాకు పూర్తిగా బైబిల్ తెలియదండి, దేవుని సువార్త నేను ఎలా చెప్పానండి. బైబిల్ పూర్తిగా తెలిసిన వ్యక్తి భూప్రపంచంలో ఎవరో లేరు. నీకు తెలిసిన వాక్యమే, దేవుడు నిన్ను ఎలా రక్షించాడో అది నువ్వు ఇతరులతో పంచుకో. నీ రక్షణ సాక్ష్యాన్ని అనేకులతో పంచి వాళ్ళని దేవుని తట్టు తిప్పు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం దేవుని తట్టు తిప్పే స్టార్స్ గా ఉండాలని దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. ఫ్రెండ్స్, నేను మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రేమ గల మా తండ్రి, దయగలిగిన మా దేవ, ఈ వర్తమానంలో ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అనేకులను మేము నీ తట్టు తిప్పే వ్యక్తులుగా మీరు మమ్మల్ని మార్చి మహిమను పొందమని, ఎందరైతే నీ పరిచయం చేయాలని ఆశపడుతున్నారో వారందరికీ నువ్వు సహాయం చేసి నీ తట్టు తిప్పమని యేసు నామములో పెడుతున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, కామెంట్ చేయండి. దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడాడు అనేది కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పుడే మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఎన్నో నా ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోని అనేకులకు షేర్ చేయండి. ప్రభు చిత్తమైతే మళ్ళా కలుద్దాం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు ఫ్రెండ్స్.